వి హబ్లో ఈరోజు మీరు అద్భుతంగా వ్యాపారంలో రాణించబోతున్నారు. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతెందుకు ఇవాళ 553 బస్సులను ఈరోజు ప్రారంభించుకున్నామో లేదో కొంచెం 2 నిమిషాలల్లా మా పొదుపు సంఘాల సభ్యులుగా వర్ణదేవుడు కూడా ఈరోజు మా ఆడబిడ్డలతో చేరిపోయిండు. ఇప్పటి వరకు ఎలినో ఉంది, వానలు రావన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం పసుపు కుంకుమలతోని ప్రారంభించి టెంకాయ కొట్టి మా ఆడబిడ్డలు జెండా మా అక్క సీతక్క ఊపినెంబడే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసి వర్ణదేవుడు కూడా మా స్వయం సహాయక సంఘాలలో మా పొదుపు సంఘాల ఆడబిడ్డల గ్రూపులో ఈరోజు వర్ణదేవుడు కూడా చేరిపోయిండు. వర్ణదేవుడి కటాక్షం కూడా మా ఆడబిడ్డలకు అండగా ఉన్నది. అందుకే సోదరిమణులారా, ఈరోజు మీ సోదరుడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి 1 కోటి మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచుతే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుందక్క, ఒక్కసారి నిలబడక్క. మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమి ఇచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో, తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత
నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడ